ఏపీ పాలిటిక్స్ హాట్ గా మారాయి. అధికార ప్రతిపక్షాలు ఎన్నికల కథన రంగంలోకి దూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. కీలకమైన శ్రీకాకుళం పార్లమెంటు సీటుపై ప్రత్యేక దృష్టి సారించిన వైసీపీ సిక్కోలుపై ఫ్యాన్ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. బలమైన అభ్యర్థిని ఇక్కడి నుంచి రంగంలోకి దింపేందుకు వ్యూహరచన చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా అంటేనే ఏపీ రాజకీయాల్లో సంథింగ్ స్పెషల్. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ సర్వేలకు సైతం అంతుబట్టని తీర్పు ఇస్తుంటారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 సీట్లు వైసీపీ గెలుచుకున్నా ఎంపీ స్థానాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు రెండోసారి సిక్కోలు సీటు గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సిక్కోలు పార్లమెంటు స్థానంలో గెలుపొందలేదు. ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తోంది వైసీపీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం ధర్మాన బ్రదర్స్ ను సంప్రదించినా వారు అసెంబ్లీ బరిలోనే ఉంటామని చెప్పినట్లు సమాచారం. ఇక జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయను పోటీ చేయించాలనుకున్నా ఆమె కూడా విముఖత వ్యక్తం చేయడంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది వైసీపీ. 2019లో డాక్టర్ దానేటి శ్రీధర్ శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. ఇప్పుడు ఆయన పేరు మరోసారి తెరపైకొచ్చింది. సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉన్న శ్రీధర్ను పోటీ చేయించాలన్న యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా గాని ఎంపీగా గాని టికెట్ కేటాయిస్తానని సీఎం జగన్ తనకు పలుమార్లు హామీ ఇచ్చారనే విశ్వాసంతో ఉన్నారు శ్రీధర్. మొత్తంగా సిక్కోలు పార్లమెంటు స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ఎవరి అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తుందనేది వేచి చూడాల్సిందే.